హాయ్ అందరికీ నమస్తే. అద్దిరిపోయి 1 కేజీ రొయ్యల నిలవ పచ్చడి చేసి చూపిస్తాను పదండి. కేజీ రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కుందామండి. 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, సగం చెంచా పసుపు, సగం చెంచా ఉప్పు వేసి మ్యారినేట్ చేసి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా పొడి తయారు చేసుకుందాం. 4 చెంచాలు ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 యాలకులు, 10 లవంగాలు ఇవన్నీ దోరగా వేయించుకుని ఒక ప్లేట్లో తీసుకుందాం. 2 చెంచాల ఆవాలు చిట్టపట్లాడిన తర్వాత 1 చెంచా మెంతులు కూడా వేసుకుందాం. వీటిని ఒక్కసారి అలా కలిపి చెంచా జీలకర్ర వేసుకొని బాగా కలిపి వేయించుకుని ఇవి కూడా తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ దినుసులన్నింటినీ పొడి పట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పొడి పట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యలు వేయించుకుందాం. ఒక కడాయి పెట్టుకుని అరగంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని నీరంతా పోయే వరకు వేయించుకుందాం. చూసారా నీళ్ళు ఎలా వచ్చినాయో? ఈ నీళ్ళన్నీ ఆవిరైపోయే వరకు వేయించుకోవాల్సిందే. రొయ్యంతా ఓ ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు కడాయిలో 400 ml పల్లీల నూనె వేసుకుందాం. నూనె వేడెక్కగానే ప్రాన్స్ వేసుకుని 85% వేగే వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై అనేది మీ చాయిస్ అండి. కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే 50% వరకే వేయించుకోండి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే 85% వేయించుకుని తీరవలసిందే. ప్రాన్స్ వేగిపోయాయండి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 చెంచాలు వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాం. 1/2 చెంచా పసుపు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. 20 సెకండ్లు కలుపుకున్నాక 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మసాలా పొడి మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు కిందకి దింపేసుకుని రొయ్యలు వేసుకుని బాగా కలుపుకుందాం. ఇది కాస్త చల్లారాక 5 చెంచాల కారం కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. లాస్ట్ లో 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకొని పూర్తిగా చల్లారబెట్టుకుందాం. పూర్తిగా చల్లారాక 4 పెద్ద సైజు నిమ్మకాయలతో రసం పోసుకుందాం. అంతేనండి, మన 1 కేజీ రొయ్యల నిలవ పచ్చడి రెడీ. దీనిపైన నూనె తేలాలి, ముక్క మాత్రం పైకి రాకూడదు, గుర్తుంచుకోండి. దీని టేస్ట్ ఈ రోజు కంటే కూడా 2-3 రోజుల తర్వాత ఇంకా బాగుంటుందండి. ఈ రొయ్యని ఇలా ముద్ద మీద పెట్టుకుని ఇలా తీసుకుని తింటే ఉంటుందండి. అబ్బా! నాన్ వెజ్ పచ్చళ్ళు కానీ వెజిటేరియన్ పచ్చళ్ళు కానీ అన్ని మన వెబ్సైట్లో ఉన్నాయండి. చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు మన ఛానల్ చూసి మీరు చక్కగా ఇంట్లో తయారు చేసుకుని మంచి రుచిగల పచ్చళ్ళు ఆస్వాదిస్తూ తినవచ్చు. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.